హాయ్ ఫ్రెండ్స్, కుంభకర్ణ ప్రాజెక్ట్ పెనుగొండ దగ్గర. చాలా బాగుంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఇది. ప్రతి మనిషికి కూడా 10 రూపీస్ టికెట్. సో చిన్న ఎంట్రన్స్ ఇక్కడ. సో ఎంట్రన్స్ ద్వారా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు 10 రూపీస్ తీసుకొని చిన్న టికెట్ ఇస్తాడు. సో ఇది టికెట్, దీని వాల్యూ 10 రూపీస్. లోపలికి వెళ్తానే నిద్రపోతున్న కుంభకర్ణుడు, చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, రకరకాల కుటుంబ సభ్యులతో వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి రకరకాల ఆట వస్తువులు. ఇది వంట స్పెషల్ మనకి ఇక్కడ. లోపల పోతేనే పెద్ద కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ పిల్లలు సీసా ఆడుకుంటున్నారు చూడండి. అలాగే ఇది చిన్నపిల్లల ట్రైన్. ఒక పిల్లలకి 50 రూపీస్. ఇది కప్ప. సో ఇందులో కూడా కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. సో ఇది కూడా 50 రూపీస్. 2-3 మినిట్స్ వరకు ఇందులో కూర్చొని ఇస్తారు, తర్వాత బయటికి బీకేస్తారు. సో పిల్లలు బాగా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు ఇందులో అయితే ఎగిన. సో ఇది వంట చూడండి. సో ఇది సీసా. సో పిల్లలు కింద ఇసుక ఉంటుంది, పడినా కూడా మనకి ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలు. తర్వాత ఇది స్లైడర్. చిన్న పిల్లలతో పాటు పెద్ద పిల్లలు కూడా స్లైడింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. అలాగే ఇది కుంభకర్ణుడు, నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు దూరం నుంచి మనం చూస్తే ఇలా ఉంటుంది. లోపల తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. సో బయట వ్యూ అనేటువంటిది ఇలా ఉంటుంది. సో చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. ఇదంతా వెహికల్స్ ఎవరైతే పార్కింగ్ చూడడానికి వచ్చారో వాళ్ళ వెహికల్స్ అనేది స్టాప్ చేసుకొని ఉంటారు. ఏమంటే ఇక్కడ ప్రాబ్లం ఏమంటే కోతులు, విపరీతమైన కోతులు ఉన్నాయి. చూడండి, అది కడుపులో నుంచి సైడ్ నుంచి మన నడుము దగ్గర నుంచి లోపలికి వెళ్తున్నాం. అక్కడ ఈ దగ్గర నుంచి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది విగ్రహం అనేది. ఇక్కడ మనకి 3 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఒకటి కాళ్ళ మధ్యలో, ఒకటి నడుముకి కుడి పక్క ఎడం పక్కన వెళ్ళడానికి కూడా ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీకు కోతులు కనిపిస్తున్నాయి. మనం ఏదైనా బయట వస్తువులు పెట్టామనుకోండి, 1 నిమిషం కూడా ఉండవు, అన్ని ఎత్తుకుని వెళ్ళి ఆ చెట్లకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ విగ్రహంకి పక్కన సైనికులు కుంభకర్ణుని లేపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు చూడండి. ఇది బయట సైడ్ మనకి గ్రిల్ వేసారు ఇలాగా. అక్కడ సైనికుడు ఎక్కుతూ ఉన్నాడు, ఇక్కడ ఒకరు ఎక్కుతున్నారు. అది పొట్ట లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్, అది బయటకు వస్తున్నారు. ఇక్కడ గ్రీనరీ అయితే బాగుంది, బట్ ఇంకా టూరిజం వాళ్ళు డెవలప్ చేయలేదు ఇది. అక్కడ చూడండి, పైన ముక్కులోకి ఇప్పుడు వస్తున్నారు సైనికులు, ఇటు పక్కన డ్రమ్స్ వాయిస్తున్నారు. తర్వాత ఇక్కడ ఫుడ్ తీసుకుని వచ్చేసి చెప్పడం ప్రయత్నం చేస్తూ ఏనుగు, తర్వాత అలసిపోయిన సైనికులు, ఇక్కడ చూడండి వీళ్ళు డ్రమ్స్ వాయిస్తున్నారు చూడండి. ఇక్కడ వెంట్రుకలు పట్టుకుని లాగుతున్నారు, ఏనుగులతో కూడా లాగిస్తున్నారు. సైనికులు కొంతమంది అలసిపోయారు అనమాట, లేపి. కుంభకర్ణుడు మాత్రం బాగా నిద్రపోతున్నాడు ఇక్కడ. ఇది మనకి తల దగ్గర నుంచి కాళ్ళ వరకు వ్యూ అనేది ఇలా ఉంటుంది. చుట్టూ రోడ్డు కూడా మనకి చిన్న రోడ్డు ఉంది ఇక్కడ. సో పచ్చని చెట్లు ఉన్నాయి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇక్కడ మనకి కడుపు లోపలికి వెళ్తున్నాం మనము. ఇలా చిన్న గేట్ తీసుకొని ఇలా చిన్న స్టెప్స్ ఉంటాయి. అలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఎంట్రన్స్లోనే 2 సైనికులు లోపలికి వెళ్ళండి అని చెప్తున్నట్టున్నారు. ఇది లోపలికి వెళ్తేనే మనం ఇలా కనిపిస్తుంటుంది. లోపల మొత్తం అంతా ఖాళీ ప్రదేశం, ఏం లేదు. మధ్యలో పిల్లర్స్ ఉన్నాయి. తర్వాత వైట్ కలర్లో పెయింట్ అయితే వేశారు, కానీ మన వాళ్ళు దాన్ని అంతా నాశనం చేసేసారు. రకరకాల గీతలు, పిచ్చి రాతలన్నీ గీసేసి సో ఇక్కడ బాగా డర్టీ చేసేసారు. మనలో ఎక్కడ పోయినా ఇంతే సమస్య ఇది. పైనుంచి రావడానికి లైటింగ్ ఉంటుంది. సో డార్క్గా అయితే ఏముండదు, లోపల బాగుంటుంది. ఇది పిల్లలు ఆడుకునేటువంటి ఇంకో స్లైడర్ ఇది. సో దీని కాస్ట్ కూడా 50 రూపీస్. ఇది ఒంటె పైన మనం ఎక్కి అలా సవారీ చేసుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఒంటె పైన ఎక్కి వీడియో తీసేటప్పుడు మాత్రం కెమెరా కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే ఒంటె ఊగుతూ ముందుకి వెనక్కి అలాగా కదులుతూ పోతూ ఉంటుంది. మీరు వీడియో పైన కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, మీరు పడిపోతారు. చాలా కేర్ఫుల్గా మీరు ఒంటె పైన నుంచి వీడియో చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా బెటర్ ఏమంటే కింద ఎవరికైనా ఇచ్చి మీరు సవారీ చేస్తున్నప్పుడు వీడియో తీయడమే బెటర్ మనకి. ఎందుకంటే ప్రతి స్టెప్ ఇది ఊగుతూ ఉంటుంది. మన మొబైల్ని హ్యాండిల్ చేయాలా, మనల్ని మనం హ్యాండిల్ చేసుకోవాలా, లేకుంటే మనతో పాటు వచ్చిన పిల్లల్ని హ్యాండిల్ చేసుకోవాలా,
ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఇది కూడా ఒకటి చిన్న ఐటెం తిరగడానికి. కూర్చోవడానికి కూడా మనకి అక్కడక్కడ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ వెళ్ళడానికి ఏదో కాళ్ళు తొగారు కానీ అది పట్టించుకోవడం లేదు వాళ్ళు. మన ఒంటె ఎక్కాలని మాత్రం అక్కడ స్లైడర్ పైనకి ఎక్కి ఒంటెని ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఒక పిల్లలు ఆడుకునేటువంటి ఒక ఏరియా. ఇది మంచి ఎక్సర్సైజ్ పిల్లలకి. చూడండి, మొత్తం ఫ్యామిలీస్తో వచ్చినటువంటి మెంబర్స్ అంతా ఇలాగ పార్క్ చుట్టూ అంతా ఉన్నారు. ఇది ఒక పాడుపోయినటువంటి బండి. కోతులు ఎప్పుడు దీంట్లో షెల్టర్ తీసుకుంటూ ఉంటాయి. ఇది మనం లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి సెకండ్ ఎంట్రన్స్ ఇది. ఇలా కూడా మనం లోపలికి వెళ్ళచ్చు. లోపలికి ఇలాగ వెళ్ళాక కూడా మనం ఇందాక చూసినట్టుగానే లోపలంతా ఎంటీ స్పేస్ ఉంటుంది. ఇలా ఉంటుంది మనకు మొత్తం అవుట్ వ్యూ అంతా. కింద అయితే కొన్ని చోట్ల పాలిష్ బండ్లు వేశారు, క్లీన్గానే ఉంది. బట్ చుట్టూ అయితే మాత్రం రాతలు పిచ్చి పిచ్చి రాతలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది ముఖం దగ్గర నుంచి బయటికి చూస్తే లోపల నుంచి ఇలా కనిపిస్తుంది బయట వ్యూ అనేది. చెట్లు ఉన్నాయి, చుట్టుపక్కల కోతులు ఉంటాయి. ఇది లోపల వచ్చినటువంటి పిల్లలు పెద్దలందరూ ఆడుకోవచ్చు, కాసేపు కూర్చోవచ్చు, వీలైతే పనుకొని కూడా పోవచ్చు. మనము గాలి వెళ్తారు, బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఏం లేదు. మనం లోపల నుంచి మళ్ళీ ఇంకో వేది వరకు కూడా బయటికి రావచ్చు. ఎటువంటి సైనికుడు ఎక్కుతున్నాడు పైనకి. ఇదంతా అవుట్ వ్యూ, చూడ్డానికి ఇలా కనిపిస్తూ ఉంటుంది టోటల్గా అంతా. ఇది మన కాళ్ళ దగ్గర నుంచి అది పొట్ట దగ్గర నుంచి అడతల వరకు ఇలా విగ్రహం అనేది ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.